సంక్రాంతి పండగని అర్థమే మార్చేశారు. ఎందుకంటే పండగ అంటే పంటలు వస్తాయి. ఆ పంటలు వచ్చినప్పుడు అందరూ కూడా ఒక చోట కలుచుకుని ఆ పండగ చేసుకుంటారు. అంటే సంక్రాంతి పండుగ అంటే గొబ్బెమ్మలు, గంగిరెద్దులు అవన్నీ కూడా మర్చిపోయే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడే ఒక అరాచకత్వాన్ని ప్రేరేపిస్తా ఉన్నారు. ఆయన చెప్పారు, ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానని చెప్పారు. సంపద సృష్టిస్తాం అంటే మేమేదో ఈయన సంపద సృష్టిస్తాడని అనుకుని మేమేదో అనుకున్నాం. కానీ కేపీఎల్ అని ఈ సబ్జెక్టుతో సంపద సృష్టిస్తాడని చెప్పి మేము ఏ రోజు భావించలేదు. ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా భావించలేదు. ఆయన 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రజల మీద మీరు చేస్తున్నటువంటి దాడి, మీరు ఈ రోజు ప్రజల మీద చేస్తున్నటువంటి అరాచకం, ఈ రోజు ప్రజల మీద మీరు రుద్దుతున్నటువంటి విష సంస్కృతి ఇది కరెక్ట్ కాదు. మీకు ఎప్పటికైనా ప్రజలు మీకు దీని మీద ప్రజలు ఉసురు కూడా మీకు తగులుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కోడి పందాల మీద నిషేధం ఉన్నా కానీ కోడి పందాలు ఎప్పుడు కూడా జంతువులని హింస పెట్టకూడదు అనే ఒక చట్టంలో కోడి పందాల మీద ఒక నిషేధం ఉంటుంది. కానీ సాంప్రదాయంలో ఏం చేస్తారంటే కత్తి కట్టకుండా ఏదో ఆ క్రీడని సాంప్రదాయకంగా కత్తి కట్టకుండా ఆ పందాలు వేసుకుని ఆ గ్రామాల్లో వాళ్ళు ఆ సాంప్రదాయాన్ని తీర్చుకుంటారు. కానీ ఇప్పుడు కత్తులు కట్టి ఎల్ఈడి స్క్రీన్లు పెద్ద పెద్ద స్టేడియంలు నిర్మించేసి ఈరోజు అన్ని సదుపాయాలు అంటే ఎక్కడి నుంచో వచ్చే విఐపీస్ వాళ్ళందరికీ కూడా ఏసీ సదుపాయాలు కల్పిస్తా ఉన్నారు. కోడి పందాలు చీకటి పడే వరకే ఎప్పుడన్నా కోడి పందాలు వేసుకుంటారు. అంటే కోడి పందాలు ఏదో ఒక చోట 2 చోట్ల వేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు తెల్లవార్లు వీళ్ళు విష సంస్కృతిని గ్రామాల్లో చొప్పించి ఏదో డాన్సులు ఏదో రకరకాలుగా గ్రామంలో ఉన్నటువంటి మంచి వాతావరణం అంతా కూడా పాడు చేస్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది.